మార్కాపురం జిల్లాలో అఖిలపక్ష నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం చేపట్టారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా ముందుగా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు అఖిలపక్ష నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం చేపట్టారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేదలకు ఎంతగానో ఉపయోగపడే పథకమని షేక్ సైదా ఆ పథకానికి ఉన్న పేరును యథావిధిగా కొనసాగించాలని చెప్పారు. ఈ విధానాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 5వ తారీఖు నుండి ప్రతి గ్రామంలో పర్యటించనున్నామని చెప్పుకొచ్చారు. వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ వాళ్ళ బిడ్డలను చదివించుకుంటూ మరి వాళ్ళ జీవిస్తున్నటువంటి తరుణం. అయితే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సారథ్యంలో ఈ పథకాన్ని రద్దు చేయాలన్నటువంటి కుట్రతోటి కుతంత్రంతో ఈ రోజు ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తేసి కొత్త చట్టం పేరుతోటి మరి నాటకం ఆడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే విబీజీ రామ్జీ పేరుతోటి ఈ పథకాన్ని తీసుకొచ్చి గతంలో 90% కేంద్రం ఇచ్చేటువంటి నిధుల్ని తగ్గించి మరి 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటట్టుగా 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ గా ఇచ్చేటట్టుగా మరి ఈ రోజు ఈ చట్టంలో తీసుకురావడం జరిగింది. పేరుకి 125 రోజులు మరి పని కల్పిస్తామని ఒక పక్కన చెబుతూ ప్రజల్ని మభ్య పెడుతూ మోసం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజు అన్ని పక్షాలను కూడగట్టి రౌండ్ టేబుల్ సమావేశం పెడతా ఉన్నాం. ఎందుకంటే ఈ పథకం మార్చి 31 వరకు వాళ్ళ